ప్రైజ్ ది లార్డ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 317వ కీర్తన. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము పొందుసుమి, దాపని యేసుని పాదంబులబడి పాపము వీడుసుమి. పాపము చేయకుమి, యేసుని గాయము రేపకుమి, పాయక పాపము చేసిన మనసా కాయడు యేసు సుమి. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము పొందుసుమి, దాపని యేసుని పాదంబులబడి పాపము వీడుసుమి. గంతులు వేయకుమి, యేసుని చెంతకు చేరుసుమి, వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు కోరుసుమి. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము పొందుసుమి, దాపని యేసుని పాదంబులబడి పాపము వీడుసుమి. ఈదర నమ్మకుమి, ఆత్మకు శోధనలుండుసుమి, శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగా నుండుసుమి. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము పొందుసుమి, దాపని యేసుని పాదంబులబడి పాపము వీడుసుమి. కీర్తనల గ్రంథము నుండి 110వ కీర్తన. దావీదు కీర్తన. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధులాంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణం చేసియున్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశం మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ఆమెన్.